పిల్లలు చదువుకోవాలి లేకపోతే ఆడుకోవాలి. నేను ఎప్పుడు చెప్తాను, చదువుకోవడం ఎంత ముఖ్యమో ఆడుకోవడం కూడా అంతే ముఖ్యమని. ఆట అంటే వీడియో గేమ్స్ ఆడడం కాదు, గ్రౌండ్లోకి పోయి ఆటలాడడం అన్నది కూడా అంతే ముఖ్యం. పిల్లలు చదువుకుంటున్నారా, ఆటలాడుకుంటున్నారా, ఇంకేమైనా చేస్తున్నారా అని గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. చదువుకునే సందర్భంలో బాగా చదువుకోమని చెప్పే బాధ్యత తల్లిదండ్రులది. ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని చూసుకునే బాధ్యత ఎమ్మెల్యేది. అంతేనా? కాబట్టి మీరందరూ కూడా ఇప్పటికే బాగా రిపోర్ట్లో చెప్పారు టీచర్ గారు, మా పిల్లలు చాలా బాగా చదువుతారండి, చాలా బాగా ఆటలాడతారండి. నా పక్కన కూర్చున్నటువంటి హెడ్ మాస్టర్ గారు చెప్పారు, మా పిల్లలు ఏ కాంపిటీషన్కి పోయినా ప్రైజులు వస్తాయండి అని చెప్పారు. మీరందరూ బాగా కష్టపడి చదువుతున్నారు, ప్రైజులు తెస్తున్నారు. కాబట్టి ఒక్కసారి తల్లిదండ్రులందరినీ కూడా వీళ్ళ కోసం చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. చప్పట్లు కొట్టినామా ఒకసారి పిల్లల కోసం? కొడుతున్నారా? వెరీ గుడ్. పోతే నా బాధ్యత ఏమిటంటే కేవలం ఉపన్యాసం, స్కూళ్ళు యాక్టివిటీ చేయడం కాదు, నేను మీ దగ్గర నుంచి ఈ స్కూల్ ఎలా ఉందో తెలుసుకోవాలన్న కోరిక ఉంది నాకు. లేమా? ఏం పేరు నీ పేరు? జోయా తహసీన్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th C. రోజు స్కూల్కి వస్తావా? వస్తున్నాను సార్. రోజు వస్తావా? వస్తున్నాను సార్. ఎన్ని గంటలకు వస్తావు? 9:15కి వస్తున్నాను సార్. ప్రేయర్ అవుతుంది. నువ్వు లేట్గా వస్తావా రోజు? లేదు సార్, కొంచెం 5 minutes లేట్ అవుతుంది. ఎందుకని? ఇంటి దూరం ఉంది సార్. ఇంటి నుంచి దూరం ఉంది. తహసీన్ వాళ్ళ పేరెంట్స్ ఎవరమ్మా ఇక్కడ? తహసీన్ పేరెంట్స్ వచ్చారా? మీ అమ్మ నాన్న వచ్చారా? మీ అమ్మ నాన్న వచ్చారా? తహసీన్ పేరెంట్స్ వచ్చారా? ఊర్లో ఉన్నారు సార్. ఏ ఊరు? హోస్పేట. ఇక్కడ ఎవరు ఉంటారు? మా పిన్ని ఉంటారు సార్. తహసీన్ వాళ్ళ పిన్ని వాళ్ళు ఎవరన్నా వచ్చినారా? ఈరోజు పిలవలేదా నువ్వు? పిలిచినాను సార్, రాలేదు సార్. పిలిస్తే రాలేదు. క్లాస్లో నీకు ఫస్ట్ వస్తుందా, సెకండ్ వస్తుందా, లాస్ట్ వస్తుందా? సార్ థర్డ్ వస్తుంది. ఫస్ట్ ఎవరు వస్తారు మీ క్లాస్లో? ఫస్ట్ సార్ అశ్విని సార్. అశ్విని ఉందా ఇక్కడ? నీకు అన్నీ ఫస్ట్ వస్తాయట కదా? అవును సార్. నీకు ఫస్ట్ ఎలా వస్తుంది? బాగా చదువుతావా? ఇంట్లో వాళ్ళు కోఆపరేట్ చేస్తారా? బాగా చదువుతాను సార్. మీ నాన్న ఏం చేస్తాడు? వెల్డింగ్ పని చేస్తాడు. వచ్చాడా మీ నాన్న? రాలేడు సార్. ఎందుకు పిలిచావా? పిలిస్తే రాలేదా? పిలిచాను సార్, ఊరికి వెళ్ళారు. అమ్మ వచ్చిందా? అమ్మ కూడా రాలేదు. ఇంట్లో ఎవరు రాలే? చూసారా? వైష్ణవి వాళ్ళ నాన్న అశ్విని వాళ్ళ నాన్న వెల్డింగ్ పని చేస్తాడు. చిన్న వెల్డింగ్ పని చేస్తున్నటువంటి అశ్విని ఎప్పుడు ఫస్ట్ వస్తుందట. అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. తస్లీం థర్డ్ వస్తుందట. సెకండ్ ఎవరు వస్తారు? ఆయిషా ఉంది. ఆయిషా ఇక్కడ 10th క్లాస్. నువ్వు ఎప్పుడు ఫస్ట్ వస్తావు, సెకండ్ వస్తుంది, నువ్వు థర్డ్ వస్తావా? రైట్. ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు ఇప్పుడు? టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? టెస్ట్లో 50కి 45. ఈసారి 50కి 50 తెచ్చుకుంటావా? తెచ్చుకుంటాను సార్. వెరీ గుడ్. ఈ స్కూల్లో నువ్వు ఎన్ని గంటలకు వస్తావు పొద్దున? ఈ అమ్మాయి 9:15కి వస్తుందట. లేటుగా వస్తావు రోజు. నువ్వు ఎన్ని గంటలకు వస్తావు? 9కి ఉంటాను సార్. మరి నువ్వు ఎందుకు 9కి ఉండట్లేదు? ఇంట్లో భోజనం రెడీ ఉండదా? ఎన్ని గంటలకు నిద్రలేస్తావు?
7:30. 7:30. నువ్వు ఎన్నింటికి నిద్రలేస్తావు? 6కి. చూసావా, ఫస్ట్ వచ్చే ఆమె 6 గంటలకు నిద్రలేస్తుంది. నువ్వు థర్డ్ వచ్చావు 7:30కి నిద్రలేస్తావు. నువ్వు ఎన్నింటికి నిద్రలేస్తావు? 7:30కి. మీరు ఫస్ట్ రావాలంటే ఏం చేయాలి? పొద్దున్న 6 గంటలకు నిద్రలేసి చదువుకోవాలి. ఏం పిల్లలు, నిజమే కదా? 7:30కు లేస్తే ఫస్ట్ వస్తారా? 6 గంటలకు లేస్తే ఫస్ట్ వస్తారా? ఎన్ని గంటలకు లేయాలి? 6 గంటలకు లేయాలి. 6 గంటలకు లేస్తే నీకు 550 మార్కులు వచ్చినాయి. అంటే 50కి 45 మార్కులు వచ్చినాయి. 50కి 50 మార్కులు కూడా రావాలనుకో ఎన్ని గంటలకు లేయాలి? 5కి లేస్తే సరిపోద్దా? సరిపోతుందా? నేను 10వ తరగతి చదివేటప్పుడు మా నాన్న టీచరు 4 గంటలకు నీళ్లు మొహాన కొట్టి లేపేవాడు. అర్థమైందా? అట్లా చదివిస్తేనే మీ తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఉండండి ఎట్లా నిలబడండి రా. మీ తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఏమబ్బా మీ పిల్లలందరూ కూడా 6 గంటలకు లేస్తారా, 5 గంటలకు లేస్తారా, 4 గంటలకు లేస్తారా? మీ పిల్లడా పాప? बच्चा बच्चा है। बच्चा कितने बजे उठते हैं? बच्चा 5 बजे उठते हैं। 5 बजे उठते हैं. వెరీ గుడ్. మీ ఇంట్లో అండి, మీ ఇంట్లో వాళ్ళు ఎన్ని గంటలు లేస్తారు? 6 గంటలకు లేస్తారు. 6 గంటలకు. 6:30కి. 6:30కి. పిల్లలు హాస్టల్లో ఉంటారు సార్. హాస్టల్లో ఉంటాం. 7 बजे ఉంటారు. 7 बजे उठते हैं. 7 बजे उठे तो 7 बजे के हिसाब से मार्क आते हैं. आपको अच्छे मार्क होना तो कितने बजे उठाना है? 6 बजे. 6 बजे 5 बजे. आप करते क्या है? पूरा काम करते हैं. पूरा काम करते हैं. सो सुबह सुबह उठाए तो सुबह सुबह पढ़ाना है उनको. खाली उठाना क्या नहीं है ना, उठ के ऐसे ही बैठे मोबाइल देख लिए, ऐसे नहीं होता ना. सर एक फोटो नहीं, मेरे तो साथ फोटो बात की बात है. ठीक है, पहले बच्चों का देख लेते हैं. ठीक है, मैं तो रहता हूँ, मैं बाद में लेंगे. మీ పిల్లలు పడ్రి సార్ పడ్రి. మా అన్న కూడా పడ్డాడు. అన్న కొడుకు? అన్న ఆడపిల్లలు. ఆడపిల్లలు. ఎన్ని గంటలకు లేస్తారు? 5 గంటలకు. 5 గంటలకు లేస్తారా? వెరీ గుడ్. మీ అందరికీ చెప్తా ఉన్నానమ్మా, పొద్దున్న 5 గంటలకు నిద్ర లేపండి. ఎన్ని గంటలకు నిద్ర లేపాలా? అరే చెప్పండి అమ్మా. 5 గంటలకు నిద్ర లేపండి. ఏమీ కాదు, రాత్రి 12 దాకా సినిమా చూసి మొబైల్ చూసి నిద్రపోతే పొద్దున మార్కులు ఎలా వస్తాయి? మొట్టమొదట 9th క్లాస్ 10th క్లాస్లో ఉన్న పిల్లలకందరికీ కూడా మొబైల్ తీసేయండి. ఫస్ట్ అందరి చేతిలో మొబైల్ ఇస్తారా మీరు ఇంటికి పోతానే? దయచేసి పిల్లలకి ఎప్పుడైతే మొబైల్ దూరం చేస్తే అప్పుడు చదువు అంటపడుతుంది. లేకపోతే దాంట్లో సోషల్ మీడియా చూస్తూ ఉంటారు. నిజమా కాదా? నిజమా కాదా చెప్పాలి. 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అవ్వాలంటే మొబైల్ ఉండకూడదు. పొద్దున్న 5 గంటలకు నిద్ర లేపాలా. పిల్లలు చెప్తాను 9 గంటలకు, 9:15కు, 9:20కి వస్తాను. అట్లా కాదు, 9 గంటలకు బడి అంటే 8:45కి వాళ్ళు ఇక్కడ ఉండాలి. అవునా కదా? మీరంతా అట్లే చదువుకున్నారా? మీరు తొందరగా వచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ఎందుకు రావట్లేదు పిల్లలు? ఆలోచన చేయాలి. పొద్దున్నే టిఫిన్ రెడీ చేసి, అమ్మ అక్క చెల్లి మీ అందరికి చెప్తా ఉన్నా, పొద్దున్నే టిఫిన్ రెడీ చేసి పొద్దున 7-7:30 లోపల టిఫిన్ పెట్టి పంపించే బాధ్యత మీరు తీసుకుంటే తప్ప, ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరందరూ, ఇది పేరెంట్స్ మీటింగ్. ఈ స్కూలు, మీరు ఈ స్కూల్ ఏదైతే స్కూల్లో కూర్చో ఉన్నామో ఈ స్కూల్ को పెద్ద చరిత్ర ఉంది. आपको समझ में आता तेलुगु या हिंदी में बात करूं? समझ में आता है? ఈ స్కూల్కి పెద్ద చరిత్ర ఉంది. 100 సంవత్సరాల చరిత్ర ఉంది. నేను అక్కడ పైన కూర్చొని ఉంటే హెడ్ మాస్టర్ చెప్తా ఉన్నాడు, ఈ స్కూల్లో పని చేయడం నా అదృష్టం సార్ అంటాడు టీచరు. ఈ స్కూల్లో చదువుకోవడం ఒక అదృష్టం సార్ అంటాడు. నేను ఒకసారి ఎక్కడో ఢిల్లీలో ఉంటే ఒక పెద్ద డాక్టర్, ఆ డాక్టర్ అమెరికాలో ఉంటాడు. ఆ డాక్టర్ చెప్పాడు, ఆదోనిలో మున్సిపల్ స్కూల్లో చదువుకున్నాను సార్, నేను ఇప్పుడు కూడా ఆదోనిలో వీడియోలు చూస్తాను, మిమ్మల్ని గుర్తుపట్టినానని చెప్పినాడు.
నేను ఎక్కడ ఆదోని ఎమ్మెల్యే నన్ను ఎక్కడ గుర్తుపట్టాడు? ఢిల్లీ ఎయిర్పోర్ట్లో నన్ను గుర్తుపట్టింది ఎవరు? అమెరికాలో ఉన్నటువంటి ఒక డాక్టరు. ఆయన ఎక్కడ చదువుకున్నాడు? ఆదోని మున్సిపల్ స్కూల్లో చదువుకున్నాడు. అంత మంచి స్కూల్లో మీ బిడ్డలు చదువుతా ఉంటే మీ బిడ్డలు కూడా అంత గొప్పలు అవ్వాలనే కోరిక మీకు ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఉందా లేదా? ఉంది అంటే మీరు మరింత క్రమశిక్షణతో పిల్లల్ని పెంచాలి, గట్టిగా ఉండాలి. పిల్లలు గొడవ చేస్తారు, ఫోన్ కావాలని గొడవ చేస్తారు, సినిమాలు కావాలని గొడవ చేస్తారు, ఇంకోటి చేస్తారు. మా ఇంట్లో నేను చదువుకునేటప్పుడు 10వ తరగతి చదువుకునేటప్పుడు మా ఇంట్లో టేప్ రికార్డర్ ఉండే. అప్పట్లో టేప్ రికార్డర్లు కదా, మంచి టేప్ రికార్డర్ ఉండే. మా నాన్న 1 సంవత్సరం రోజులు టేప్ రికార్డర్ పెట్టకూడదని చెప్పినాడు. 10వ తరగతి చదువుతున్నాడు. అందువల్లే నేను మా స్కూల్లో ఫస్ట్ కాదు, మా జిల్లాలోనే ఫస్ట్. నేను అప్పటి నుంచి చదువుకొని డాక్టర్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేనైనా, తర్వాత దేవుడు దయ ఉంటే మీ అందరి ఆశీస్సులు ఉంటే ఇంకేమన్నా కూడా అవుతా. అర్థమైందమ్మా? సో కఠినంగా ఉండాల పిల్లల మీద. పిల్లల్ని క్రమశిక్షణతో పెంచితేనే పిల్లలు పెద్ద అయిన తర్వాత మీరు కోరుకున్నట్లుగా అవుతారు, మీకు మంచి పేరు తెచ్చి పెడతారు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకంటే కూడా మా అమ్మ నాన్నకి ఎక్కువ గౌరవం, అవునా కదా? అట్లాగే మీ బిడ్డలు బాగా చదువుకొని డాక్టర్లు అయితేనో, అమెరికాకి వెళ్తేనో, పెద్ద ఇంజనీర్లు అయితేనో మీకు మంచి పేరు వస్తుందే తప్ప పిల్లల్ని ఎవరు పట్టించుకోరు. ఇప్పటికీ మా నాన్నగారి గురించి చెప్పినప్పుడు కానీ లేదా నా గురించి చెప్పినప్పుడు వాళ్ళు పొంగిపోతూ ఉంటారు. మన బిడ్డలు బాగా చదువుకొని గొప్పోళ్ళు అయితే తల్లిదండ్రులకే ఎక్కువ ఆనందం ఉంటుంది. కాబట్టి మీరు టీచర్ల మీద వదిలిపెట్టేసి, చాలామంది అంటారు టీచర్లు చదువు చెప్పట్లేదు లేదా టీచర్ సరిగా పట్టించుకోవట్లేదు అంటారు. టీచర్ దగ్గర ఎంతసేపు ఉంటాడో మీ ఇంట్లో కూడా అంతసేపు ఉంటాడు కదా. మగవాళ్ళంటే ఏదో షాప్కి వెళ్ళి పని చేయడమో లేదా వ్యాపారం చేయాలి. మహిళలందరూ, అక్క చెల్లెళ్ళందరూ కూడా ఇంట్లో పని వదిలిపెట్టి పిల్లల మీద ఎంత సమయం ఇస్తే మీ పాప మీ బాబు అంత బాగా చదువుకుంటారన్నది మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం. మిగిలినవన్నీ కూడా మేము చేసి పెడతాం. ఈ స్కూల్లో బ్రహ్మాండమైన వసతులు ఉన్నాయి, ఈ స్కూల్లో ఇబ్బందులు ఏమి లేవు. ఈ స్కూల్లో 52 మంది టీచర్లు ఉన్నారు. మీకు చాలామంది చెప్తారు ప్రైవేట్ స్కూలుకు పోతే బాగా చదువు వస్తుంది, గవర్నమెంట్ బడికి పోతే చదువు రాదు అని చాలామంది అనుకుంటారు. ఆలోచన చేయండి అమ్మా, ప్రైవేటు బడిని ఈ స్కూల్ని కంపేర్ చేయండి. ఆదోనిలో నాకు తెలిసి 50-60 ప్రైవేట్ బడులు ఉన్నాయి, పెద్ద పెద్ద స్కూళ్ళు ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఒక 15-20 ఉన్నాయి పెద్ద పెద్దవి. ఈ స్కూల్ తీసుకోండి, ఈ స్కూల్లో కనీసం 25 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి టీచర్లు 52 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి అనుభవం ఎంత? కనీసం 20-25 సంవత్సరాల అనుభవం. మిమ్మల్ని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఆదోనిలో కానీ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఏ ప్రైవేటు స్కూల్లో ఇంత అనుభవం ఉన్నటువంటి టీచర్లు ఉన్నారో చూపించండి నాకు. మీరు ప్రైవేట్ స్కూల్కి పోతే చిన్న వయసు ఉన్న వాళ్ళు, అప్పుడప్పుడే డిగ్రీ చేసి పాస్ అయిన వాళ్ళు వీళ్ళు కనిపిస్తారు. ఇంత మంచి టీచర్లు ప్రైవేట్ స్కూల్లో కనిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. కనిపిస్తారా? కనిపించరు. టీచర్లు ఉండరు. రెండవది, ఇక్కడ చూడండి, మధ్యాహ్నం పూట ప్రతి బిడ్డకి కూడా భోజనం పెడతారు, మంచి భోజనం పెడతారు. ప్రతి చోట కాంపిటీషన్ తీసుకెళ్లాలంటే టీచర్లు తీసుకెళ్తారు. టీచర్ చెప్తున్నాడు స్పెషల్ క్లాసులు పెడతామన్నాడు. పొద్దున 8 నుంచి 9కి, సాయంకాలం 4 నుంచి 5 వరకు కూడా స్పెషల్ క్లాసులు కూడా పెట్టి బిడ్డలను చదివించుకుంటాం మేము ఇంకా మంచి మార్కులు తెప్పిస్తామని. ఇంత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళు ఆదోన్లో ఉన్నాయా అని అడుగుతా ఉన్నా నేను. ఉన్నాయమ్మా? బ్రహ్మాండమైనటువంటి క్యాంపస్. అన్నింటికంటే ముఖ్యమైనది చెప్తాను చూడండి. ఇంత పెద్ద స్కూలు, అంత పెద్ద గ్రౌండ్ ఉంది, అవునా?
ఇంత పెద్ద గ్రౌండ్ ఆడుకోవడానికి ఉన్నటువంటి ఒక్క ప్రైవేట్ స్కూల్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నా. ఉందామా? प्राइवेट स्कूल में ऐसी मैदान रहते भी नहीं, कहाँ खेलते बच्चे? పిల్లలు ఆడుకోవాలంటే స్కూల్ కావాలా, క్రికెట్ ఆడాలా, హాకీ ఆడాలా, ఫుట్బాల్ ఆడాలా, అదే ఆడాలా, పరిగెట్టాలా, ఖోఖో ఆడాలంటే ఉండాలి కదా ఇక్కడ. కానీ ఈ స్కూల్ చూడండి ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో. ఇట్లాంటివి ఎన్నో వసతులు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటా ఉంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 5 నెలల్లో సుమారుగా 10-12 ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళాను, చూశాను. అక్కడ ఉన్నటువంటి వసతులన్నింటినీ కూడా మరింత బాగా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. బిల్డింగ్లు ఇంప్రూవ్ చేస్తా ఉన్నాం. టీచర్లు లేని చోట కొత్త టీచర్లు ఇవ్వాలని ట్రై చేస్తా ఉన్నాం. ఇంకేదన్నా ఇబ్బందులు ఉంటే కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. 100% ఇక్కడ పిల్లలకు మంచి చదువు వచ్చే ఏర్పాట్లు చేస్తాం. అయ్యా, పాఠాలు చెప్పడానికి టీచర్లు రెడీగా ఉన్నారు, వసతులన్నీ ఏర్పాటు చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఈ మధ్య కాలంలోనే మంత్రి గారు, ఈ చదువులకు సంబంధించిన మంత్రి ఎవరు, లోకేష్ బాబు గారు దగ్గరికి పోయి నేను అడిగాను, నాకు స్కూళ్ళు మళ్ళీ పెద్ద బిల్డింగ్లు కట్టడానికి డబ్బులు ఇవ్వండి, ఇక్కడ పిల్లలు 10వ తరగతి తర్వాత కాలేజీ చదవడానికి కొత్త కాలేజీలు ఇవ్వండి, డిగ్రీ కాలేజీ కట్టడానికి డబ్బులు ఇవ్వండి అని అడిగాను. అసెంబ్లీలో మాట్లాడినా, మీరంతా చూసినారా అని అడుగుతా ఉన్నా. ఎంతమంది చూసినారు చెయ్యొద్దండి? చాలామంది. అమ్మ మీరు చూడట్లా, మీరు చూడాలా, నేను పెట్టేవన్నీ సోషల్ మీడియాలో చూడాలి, మీరు చూస్తేగా తెలుస్తుంది. అడిగినాను, అడిగితే డబ్బులు తప్పనిసరిగా ఇస్తానన్నాడు. ఇంకా డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ మంచి స్కూళ్ళని ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. టీచర్లు చదువు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇక మిగిలిందల్లా తల్లిదండ్రులు మాత్రమే. మీ బిడ్డల్ని ఇంట్లో కూడా కూర్చోపెట్టి చదివించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఉన్నారా? గట్టిగా చెప్పాలా? చేస్తారా? ఎందుకంటే మళ్ళీ చెప్తా ఉన్నా, ఈసారి 10వ తరగతి పరీక్షలు వస్తే జిల్లా మొత్తం, రాష్ట్రం అంతా కూడా పిల్లలు 10వ తరగతి పరీక్ష రాస్తారు. ఆదోనిలో కూడా చాలా స్కూల్లో పరీక్ష రాస్తారు, ప్రైవేట్ స్కూల్లో పరీక్ష రాస్తారు, ప్రభుత్వ స్కూల్లో కూడా పరీక్ష రాస్తారు. కానీ ఇక్కడ కూడా పిల్లలు పరీక్ష రాస్తారు. 600 మార్కులకి పరీక్ష జరుగుతుంది. అవునా? తెలుసా మీకు అందరికీ? 600కి 550 దాటిన వాళ్ళు 50 మంది ఉన్నారట పిల్లలు లాస్ట్ ఇయర్. ఈసారి 550 అన్నది అందరూ దాటాలని మనమంతా కంకణం కట్టుకుంటే మన బిడ్డలకు అందరికీ కూడా 550 మార్కులు వచ్చినాయి అనుకోండి, మంచి పేరు ఉంటుందా ఉండదా చెప్పండి? ఉండదా? మీకు మంచి పేరు. ఎవరప్పా ఎమ్మెల్యే స్కూల్ అంతా బాగా తిరుగుతున్నాడంటే నాకు మంచి పేరు, ఈ స్కూలుకు మంచి పేరు, టీచర్లకు మంచి పేరు, చివరికి ఆదోనికి మంచి పేరు. నేను అసెంబ్లీకి వెళ్ళక ముందు నేను మొదటిసారి మైక్ తీసుకొని నేను ఆదోని నుంచి వచ్చానంటే అందరూ అడిగారు, ఆదోని ఎక్కడ ఉంటుంది అన్నారు. నేను చెప్పాను కర్నూలు జిల్లాలో ఉంటుంది ఆదోని అని చెప్పాను. 2వ రోజు మాట్లాడినా, 3వ రోజు మాట్లాడినా, 5వ రోజు, 10వ రోజు, 11వ రోజు మాట్లాడిన తర్వాత నేను లేచి మైక్ తీసుకోగానే ఎమ్మెల్యే ఆదోని లేచాడు అన్నారు అందరూ కలిపి. అంత గుర్తింపు వచ్చింది ఆదోనికి. ఆదోనిని అభివృద్ధి చేయాలని, ఆదోని పేరు పెంచాలని నేను చేస్తున్న ప్రయత్నం మీకు అర్థమవుతా ఉందా అని అడుగుతా ఉన్నా. అవుతా ఉందా? కాబట్టి మీరు కూడా ఒక చెయ్యి వేయాలి కదా. మీరు వేసే చెయ్యి ఒకటే. మీ బిడ్డల్ని పొద్దున్న లేచి చదివించండి, సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత మొబైల్ లేకుండా చేసి మళ్ళీ కూర్చోబెట్టి చదివించండి, మంచి భోజనం పెట్టండి, రోజు చికెన్ పెట్టండి, గుడ్డు పెట్టండి, వెజిటేరియన్ అయితే మంచి పప్పు పెట్టండి,
బాగా మంచి భోజనం పెట్టి పిల్లలకు చదివించేలాగా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. చేస్తారా? చేస్తారంటే చెయ్యొద్దండి ఒకసారి. అందరు అక్కలు ఎత్తారు, అందరు అన్నలు ఎత్తారు కాబట్టి చేస్తారని అనుకోవాలి. ఇక పిల్లలకు వస్తాం. మీరంతా చదువుతారా? ఏమ్మా చదువుతారా? ఎన్ని మార్కులు కావాలి మీకు? 600 మార్కులకి 600 మార్కులు కావాలన్న వాళ్ళు చేయొద్దండి. అందరికీ కావాలా? సరే, 600కి 600 మార్కులు మీరు తెచ్చుకోవాలంటే మీకేం కావాలి? నేను ఎవరికైతే ఈసారి 600కి 600 వస్తుందో 600కి 6 మళ్ళీ బాగా వినండి, 600కి 600 మార్కులు తెచ్చుకుంటే అలా తెచ్చుకున్న వాళ్ళని నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరే తీసుకెళ్తా. ఇంకొక ఆఫర్ కూడా ఇస్తున్నా. 600 మార్కులకి 600 మార్కులు తెచ్చుకున్న పిల్లల్ని నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్తా. ఇంకో ఆఫర్ కూడా చెప్తా ఉన్నా వినండి. 600కి 600 మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి 600కి 600 మార్కులు తెచ్చుకుంటే నేను మీ ఇంటికి వచ్చి భోంచేస్తా. బాగుంది ఆఫరు? చేస్తారా? ఇట్లా చేస్తామని చేయొద్దండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మిమ్మల్ని ఆపే శక్తి ఆదోరులో ఎవరిది లేదు, ఈ భూమి మీదే లేదు. మీకు చదువుకోవడం తప్ప ఇంకేమీ తెలియకూడదు. మొబైల్ ఇంట్లో ఉంటే కూడా ఎత్తి పడేసేయండి అట్లా బయటికి. ఒక్క సంవత్సరం, ఒకే ఒక్క సంవత్సరం మీరు తిరుగు లేకుండా చదివితే బ్రహ్మాండమైన భవిష్యత్తు ఏర్పడుతుంది. ఒక్కసారి 600కి 600 మార్కులు రావడం మొదలు పెడితే అది అలవాటు కింద మారిపోతుంది. మళ్ళీ ప్రతి సంవత్సరము కూడా నెంబర్ 1 ఉండాలనే కోరిక వస్తుంది. కాబట్టి మీకు సహకరించడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారా? తల్లిదండ్రులు సిద్ధంగా చెప్తా ఉన్నారు. మీరు కూడా గట్టిగా చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? పాఠాలు చెప్పడానికి టీచర్లు సిద్ధంగా ఉన్నారా? టీచర్లు కూడా సిద్ధంగా ఉన్నారట. ఇక మిమ్మల్ని ఎవరు ఆపలేరు. బ్రహ్మాండంగా చదువుకోండి. నేను ఈ మాటని మంత్రి, ఈ చదువులకు మంత్రి ఎవరు ఆంధ్రప్రదేశ్లో? నారా లోకేష్ బాబు గారు. ఆయనకు కూడా చెప్తాను, అయ్యా పలానా చోట పిల్లలు రెడీ అవుతున్నారు, 600కి 600 తెచ్చుకోవడానికి సిద్ధపడతా ఉన్నారు, మీరు భోజనం గట్రా రెడీ చేసుకోండి, పిల్లలందరినీ తీసుకొని వస్తాను అని చెప్పేసినా ఆయనకి చెప్పేనా? ముఖ్యమంత్రి గారికి చెప్పేయమంటావా? అమ్మాయిలు గట్టి కడుతున్నారు, మీకేమైందిరా పరువు వేస్తున్నారు? గట్టిగా మీకేమీ రావట్లా లేదా, అనిపించట్లేదా? అమ్మాయిలు అంత గట్టిగా చెప్తారు. ముఖ్యమంత్రికి చెప్పేనా? వెరీ గుడ్. సింహాల గర్జిస్తున్నారా? వెరీ గుడ్. ఇక్కడ సింహాలు, ఇక్కడ సింగాలు. ఓకే, ఆల్ ది బెస్ట్. నాకు ఇంకా వేరే కార్యక్రమాలు ఉన్నాయి. నేను మళ్ళీ ఈసారి మీ ఎగ్జామ్స్ టైంలో వచ్చి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాను. ఓకే.